పోరాటాలు, త్యాగాలు, రక్తసిక్త చరిత్ర. మూడు ముక్కల్లో పాలస్తీనా కథను ఇలా చెప్పవచ్చు. తమ మాతృభూమి కోసం 8 దశాబ్దాలకు పైగా పోరాడుతున్న ప్రజలు పాలస్తీనియన్లు. 2025 జనవరి 19న ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇప్పుడిప్పుడే గాజా ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. పూర్తిగా నాశనమైపోయిన తమ ఇళ్ల దుస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ విషాద సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన వారి గాయాలపై మరింత కారం పూసినట్లయింది. అమెరికా గాజా పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటుందని ట్రంప్ బాంబు పేల్చారు. గాజాలో ఉన్న పేలని బాంబులు, ప్రమాదకరమైన ఆయుధాలను తొలగించి నాశనమైన భవనాలను కూల్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే అమెరికా సైన్యాన్ని కూడా అక్కడ నియమించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ట్రంప్ ప్లాన్ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మద్దతిస్తున్నారు. ఇది గాజా నుంచి ఇజ్రాయెల్కు వచ్చే ముప్పును ఆపుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రణాళిక గాజా ప్రజల హక్కులను కాలరాస్తోంది. గాజా భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి చూస్తున్నారని పాలస్తీనా మండిపడుతోంది. గాజాలో వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం అమెరికా, ఇజ్రాయెల్ భాగస్వామ్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం ఇజ్రాయెల్కు అధునాతన ఆయుధాలను అందిస్తూ యుద్ధానికి నేరుగా మద్దతిస్తూ వచ్చింది. ఇది గాజాలో జరిగిన భయంకరమైన మారణ హోమానికి ప్రధాన కారణం. అక్టోబర్ 7, 2023 నుంచి 2025 జనవరి 18 వరకు యుద్ధం కారణంగా గాజాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 46,000 దాటింది. ఇందులో 18,000 మందికి పైగా పిల్లలే ఉన్నారు. 70% మంది మృతుల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులే ఉండడం అత్యంత విషాదకరం. ఈ యుద్ధం కారణంగా 15 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 2023 చివరి నాటికి 1,23,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను అమెరికా ఇజ్రాయెల్కు అందించింది. అమెరికా పంపిన బాంబులు గాజాలోని స్కూల్, ఆసుపత్రులపై పడ్డాయి. వేల మంది అమాయకులు మరణించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్లో మరణ మృదంగం మోగింది. అమెరికా ఇచ్చిన ఆయుధాలతో పాలస్తీనియన్ల రక్తంతో గాజా నేల తడిసి ముద్దయింది. రక్తసిక్తమైన వీధుల్లో శవాల మధ్య పిల్లలు ఆహారం కోసం తల్లడిల్లుతున్నారంటే ఆ పాపం ఎవరిది? గాజా ప్రజల అవసరాలకు వెళ్లే అన్నం, నీరు, మందులను ఇజ్రాయెల్ ఆపుతున్నప్పుడు అమెరికా మౌనంగా ఉండడాన్ని పాలస్తీనా ప్రశ్నిస్తోంది. నిజానికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల ఒప్పందం జరిగింది. దీంతో ట్రంప్ కారణంగానే యుద్ధం ఆగిందని ఆయన పార్టీ ప్రచారం చేసుకుంది. ఇక ట్రంప్ సైతం యుద్ధాలకు తాను వ్యతిరేకమని చెప్పుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడేమో గాజా నేల ఆక్రమించుకుంటానంటున్నారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ యుద్ధానికే కదా దారితీస్తుంది. ఇప్పుడు ఇదే భయం గాజావాసులతో పాటు ప్రపంచ దేశాలను వెంటాడుతోంది.